గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు గృహస్థు నుంచి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ప్రాబ్లం ఏ రకంగా చేయాలి అనే మోడల్కి వచ్చాం. ఇప్పటి వరకు కూడా మనం మున్సిపల్ రెంట్ అంటే ఏమిటి, యాక్చువల్ రెంట్ అంటే ఏమిటి, ఫెయిర్ రెంట్ అంటే ఏంటి, అలాగే స్టాండర్డ్ రెంట్ అంటే ఏంటి, ఈ నాలుగింటిని మనం చూస్తున్నాం. ఆ నాలుగింటితో కంపేర్ చేసి స్థూల వార్షిక విలువను ఏ రకంగా లెక్కించాలి అనేది మనం చూసాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోండి. నిన్నటి క్లాస్ వరకు మనం మున్సిపల్ అద్దె మీద ఐడియా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఎంత అద్దె వేస్తారో అది మున్సిపల్ అద్దె. తర్వాత ఏం చెప్పాను, దీని తర్వాత యుక్తమైన అద్దె, ఫెయిర్ రెంట్ చెప్పాను. యుక్తమైన అద్దె, ఈ యుక్తమైన అద్దె, మున్సిపల్ అద్దె, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది కన్ఫర్మ్ చేసుకోవాలి. దాంతో ప్రామాణిక అద్దె, స్టాండర్డ్ రెంట్ని చూసుకోవాలి. ప్రామాణిక అద్దె, ఈ రెండిట్లో ఏది లీస్ట్ ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దాంతో వాస్తవ అద్దె, యాక్చువల్ రెంట్ని కంపేర్ చేసుకోవాలి. ఏది హైయెస్ట్ ఉంటే దాన్ని స్థూల వార్షిక విలువ అంటే ఆశించిన అద్దె. ఆశించిన అద్దె ఇదే మీకు స్థూల వార్షిక విలువ. స్థూల వార్షిక విలువ ఇంతవరకు మనం లెక్క చేయడం అనేటువంటిది నేర్చుకున్నాం. మనం మున్సిపల్ అద్దెని, యుక్తమైన అద్దెని కంపేర్ చేస్తున్నాం. స్టాండర్డ్ రెంట్తో దాన్ని కంపేర్ చేస్తున్నాం. దాంతో వాస్తవ అద్దెని కంపేర్ చేస్తున్నాం. విచ్ ఈజ్ హైయెస్ట్, విచ్ ఈజ్ లీస్ట్ అండ్ విచ్ ఈజ్ హైయెస్ట్. 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే వీ కంపేర్ మున్సిపల్ రెంట్ అండ్ ఫెయిర్ రెంట్, విచ్ ఈజ్ హైయెస్ట్. నెక్స్ట్ స్టేజ్ హైయెస్ట్ అమౌంట్ అండ్ స్టాండర్డ్ రెంట్. సో విచ్ ఈజ్ లీస్ట్, దట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఓకే, దాంతో నెక్స్ట్ యాక్చువల్ రెంట్ అంటే ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ని కంపేర్ విత్ యాక్చువల్ రెంట్, విచ్ ఈజ్ హైయెస్ట్, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఆర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ, దట్ ఈస్ ద గ్రాస్ యాన్యువల్ వాల్యూ. అదే స్థూల వార్షిక విలువ అవుతుంది అనే మోడల్ మీద మనం ఇంతవరకు లెక్కలు చేసాం. ఇక ఫర్దర్ స్టెప్గా ఎగ్జామ్లో మనకు సమ్ ఇచ్చేటప్పుడు ఆ సమ్ ఏ రకమైన ఫార్మేట్లో ఉంటుంది అనేటువంటిది మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ప్రాబ్లము ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు దాని యొక్క స్థాయి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పటి వరకు మనం సరౌండింగ్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మెయిన్ సమ్ చేసే విధానాన్ని చూస్తున్నాం. అదే గృహస్థి నుంచి ఆదాయము అనేటువంటిది మీరు లెక్కించాలి అంటే ఇదిగోండి ఈ ఫార్మేట్ని మీరు తయారు చేసుకోండి. ఏంటండి ఇది ఫార్మేట్ అంటే గృహస్థి నుంచి ఆదాయం అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కాలమ్స్ పర్టికులర్స్, అమౌంట్, వివరాలు, మొత్తము. ముందుగా తీసుకోవాల్సింది స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకోవాలి. దాని నుంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ పన్నులు తీసేయాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేయాలి. తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది, నికర వార్షిక విలువ వస్తుంది. ఈ నికర వార్షిక విలువ నుంచి స్టాండర్డ్ డిడక్షన్స్ కొన్ని మనం ప్రతి సమ్కి తీయాలి. వాటిని తగ్గింపులు, డిడక్షన్స్ అంటాం అన్నమాట. ఫస్ట్ తీయాల్సింది ఏంటంటే ఇంకా చెప్పడు వాడు, మనమే ఎప్పుడు చూసుకొని చేసుకోవాలి. స్టాండర్డ్ డిడక్షన్ అంటాం, ప్రామాణిక తగ్గింపు. ఇక్కడ నికర వార్షిక విలువ ఎంతైతే వచ్చిందో దాని మీద 10% మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు అని మినహాయింపు ఇస్తారనమాట. ఈ ఆదాయంలో మొత్తాన్ని తీసేయచ్చు. ఎందుకు ఆ 30% ఇస్తారంటే మనం రిపేర్లకి, సున్నాలు వేయడానికి, ఇతరత్ర చిన్న చిన్న ఖర్చులకి కొంత మొత్తాన్ని పే చేస్తాం కదా, దానికోసమని ఈ 30% డిడక్షన్ మనకి నెట్ యాన్యువల్ వాల్యూలో ఇస్తారు. అది ఒకటి. ఇంకా ఏమైనా తగ్గింపు అవకాశం ఉంటుందంటే రెండోది గృహ నిర్మాణంపై తెచ్చిన రుణం మీద వడ్డీ. అంటే మనం ఇల్లు కట్టడానికి బ్యాంకులో అప్పు ఏదైనా తెచ్చుంటే దాని మీద వడ్డీని కూడా మినహాయింపు ఇస్తారండి. అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటే దానికి కూడా డిడక్షన్ ఇవ్వాలి. ఒకవేళ మనం నిర్మాణానికి ముందుగా ఏమైనా అప్పు చేసామనుకోండి, అంటే సైట్ కొనడానికి కానీ, సైట్ని బాగు చేయడానికి కానీ, ఇలాంటి వాటికి నిర్మాణానికంటే ముందు కనుక మనం అప్పు తీసుకున్నట్టయితే దాని మీద కూడా మనకి డిడక్షన్ ఇస్తారండి. అయితే ఆ డిడక్షన్ ఇచ్చేటప్పుడు పర్ ఇయర్కి ఎంత అమౌంట్ అంటే ఎంతైతే ఇంట్రెస్ట్ అయిందో
అందులో 1/5 అమౌంట్ 1 ఇయర్కి డిడక్షన్ ఇస్తారనమాట అండి. అంటే గృహ నిర్మాణం పూర్తి కాకముందు తీసుకున్న రుణంపై వడ్డీలో 5వ వంతు కూడా తగ్గింపిస్తారు. మొత్తం 3 తగ్గింపులు. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్ అంటే ప్రామాణిక తగ్గింపు, రెండోది అప్పు తెచ్చిన మొత్తం మీద వడ్డీ, అలాగే నిర్మాణానికంటే ముందుగా అప్పు తెస్తే దాని మీద వడ్డీని కూడా మినహాయింపు ఇస్తారు. అది ఇందులోంచి తీసేస్తే మీకు వచ్చినటువంటి విలువ ఎంత అయితే ఉందో అదే మీకు గృహాస్తి నుంచి ఆదాయం, అదే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఈ ఫార్మేట్ ముందు మీరు రాసుకోండి. ఇక్కడ నుంచి సమ్స్ ఈ రకంగా ఫార్మేట్ వేసి చెయ్యాలి. అంటే నిన్న దాకా స్థూల వార్షిక విలువ అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ కట్టాం. అది ఇలా టేబుల్లా కాకుండా ఇలా వేసి కంపేర్ చేసి విచ్ ఈజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది కనిపెట్టాం. ఆ గ్రాస్ యాన్యువల్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం. ఇక్కడ స్థూల వార్షిక విలువను కనిపెట్టాం కదా, ఆ కనిపెట్టిన దాన్ని ఎక్కడ వేసాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఫస్ట్ మోడల్, దాని కంటిన్యూషన్ మోడల్ ఇదనమాట అండి. దాని నెక్స్ట్ స్టెప్ ఇది. నిన్నటిదంతా ఫస్ట్ స్టెప్, ఆ ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్ దీనిగా మనం చెప్పచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఇలా ఒక హాఫ్ పేజీ అంతా ఉండేటట్టు ఒక టేబుల్ గీసుకోండి. వివరాలు మొత్తము, వివరాలు మొత్తము, పర్టికులర్స్ అమౌంట్. సో ఈ మాత్రం టేబుల్ ఒక హాఫ్ పేజీ అంతా ఉండేటట్టు ఒక టేబుల్ మీరు నిర్మాణం చేయండి. స్కేల్ పెన్సిల్ తీసుకుని ఫార్మేట్ని రాయండి. ఓకే, ఇప్పుడు మీరు ఫార్మేట్ని రాశారు కాబట్టి ముందుగా మీరు ఏం తీసుకుంటారండి, ఇక్కడ స్థూల వార్షిక విలువ తీసుకోండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ, స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ 3x వేసుకోండి ఒకటి కాలంలో, 3x వేసుకోండి ఒకటి కాలంలో, 3x వేసుకోండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ 3x వేసుకుని దాని కింద మైనస్ మున్సిపల్ పన్నులు, మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్, మైనస్ మున్సిపల్ పన్నులు, మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ 3x వేసి తీసేయండి. దీంట్లోంచి దీన్ని తీసేయండి. ఆ వచ్చిన దాన్ని ఎదురుకుండా నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ అని రాసుకోండి. నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ అని రాసుకోండి. దాంట్లోంచి మైనస్ తగ్గింపులు, డిడక్షన్స్ అని రాసుకోండి. మైనస్ తగ్గింపులు, డిడక్షన్స్. ఒకటో దాని పేరు ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్ అని రాసుకోండి. ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్. అక్కడ బ్రాకెట్లో కింద వేసుకోండి. నికర వార్షిక విలువ ఇంటూ 30/100, నెట్ యాన్యువల్ వాల్యూ, నెట్ యాన్యువల్ వాల్యూ ఇంటూ 30/100, నెట్ యాన్యువల్ వాల్యూ ఇంటూ 30/100. దాని వాల్యూ 3x ఇక్కడ వేసుకోండి. 3x ఇక్కడ వేసుకోండి. రెండవ పాయింట్, గృహ నిర్మాణంపై తెచ్చిన రుణంపై వడ్డీ. గృహ నిర్మాణానికి తెచ్చిన రుణంపై వడ్డీ. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ 3x వేసుకో. తర్వాత మూడవ పాయింట్, గృహ నిర్మాణం పూర్తి కాకముందు తీసుకున్న రుణంపై వడ్డీలో 1/5. గృహ నిర్మాణం పూర్తి కాకముందు తీసుకున్న రుణంపై వడ్డీలో 1/5. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ ప్రీ కన్స్ట్రక్షన్, ముందరమాట ప్రీ కన్స్ట్రక్షన్ బ్రాకెట్లో 1/5, బ్రాకెట్లో 1/5.
ఇప్పుడు ఈ 3 ఎక్స్లు కలిపి బయట వేసేటట్టు అనమాట. ఈ 3 ఎక్స్లు కలిపి బయట వేసారు. ఇది ఇందులోంచి తీసేయండి, ఇది ఇందులోంచి తీసేయండి. తీసేస్తే మీకు వచ్చిన ఆన్సర్ గృహాస్తి నుండి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. గృహాస్తి నుంచి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సమ్ రాసుకోండి. గృహాస్తి నుండి ఆదాయం అని సమ్ రాసుకోండి. దిగువ వివరాల నుండి గృహాస్తి నుండి ఆదాయం లెక్కించండి. దిగువ వివరాల నుండి గృహాస్తి నుండి ఆదాయం లెక్కించండి. క్యాలిక్యులేటెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. క్యాలిక్యులేటెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ 1 by 1 points. First point. మున్సిపల్ విలువ, మున్సిపల్ వాల్యూ. మున్సిపల్ విలువ, మున్సిపల్ వాల్యూ 60,000. 60,000. రెండవ పాయింట్, వాస్తవంగా వచ్చిన అద్దె, యాక్చువల్ రెంట్. వాస్తవంగా వచ్చిన అద్దె, యాక్చువల్ రెంట్ 72,000. 72,000. 72,000. మూడో పాయింట్, యజమాని చెల్లించిన పన్నులు, ట్యాక్సెస్ పెయిడ్ బై ప్రొప్రైటర్. ట్యాక్సెస్ పెయిడ్ బై ప్రొప్రైటర్. యజమాని చెల్లించిన పన్నులు, ట్యాక్సెస్ పెయిడ్ బై ప్రొప్రైటర్. ఏ పాయింట్, హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను. హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను 6,000. శానిటరీ ట్యాక్స్, శానిటరీ పన్ను. బి పాయింట్, శానిటరీ ట్యాక్స్, శానిటరీ పన్ను 600. 600. అది సమ్ అలా ఇచ్చాడు. జస్ట్ మనకు దీనికి ఏంటంటే నికర వార్షిక విలువ కట్టమన్నాడు, అంటే నెట్ అసెట్ వాల్యూ కట్టమన్నాడు. అంటే ఇంతవరకే చేయమన్నాడు, ఇదేం అడగలేదు. ఇంతవరకు చేద్దాం. ఇంతవరకు చేయాలంటే ముందు మీరు ఏమనుకుంటారండి అంటే, ఈ సమ్లో మున్సిపల్ అద్దె ఎంత ఉంది చూడండి, 60,000. మున్సిపల్ అద్దె ఎంత ఉందండి, 60,000 ఉంది. ఓకే. తర్వాత మున్సిపల్ అద్దె 60,000. ఓకే. యుక్తమైన అద్దె ఇవ్వలేదు, ప్రామాణిక అద్దె ఇవ్వలేదు. ఇవ్వంది మనం ఏం చేయగలం, వాస్తవ అద్దె ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 72,000 ఇచ్చాడు. మున్సిపల్ అద్దె 60,000, వాస్తవ అద్దె 72,000. 4 ఐటమ్స్ ఇవ్వాలి, మున్సిపల్ అద్దె, యుక్తమైన అద్దె, ప్రామాణిక అద్దె, వాస్తవ అద్దె. వాడు ఇవ్వకపోతే మనం అనడానికి ఏం లేదు, ఎన్ని ఇచ్చాడో అన్నీ కంపేర్ చేసేయాలి. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు మున్సిపల్ అద్దె ఇచ్చాడు, కంపేర్ చేయడానికి ఫెయిర్ రెంట్ లేదు, యుక్తమైన అద్దె లేదు, ప్రామాణిక అద్దె లేదు, కాబట్టి ఇదే కన్ఫర్మ్. దీంతో వాస్తవ అద్దె 72,000. లాస్ట్ స్టేజ్ కదా, లాస్ట్ స్టెప్ అంటే ఏంటి, విచ్ ఈజ్ హైయెస్ట్. ఫస్ట్ హైయెస్ట్, తర్వాత లీస్ట్, తర్వాత హైయెస్ట్. థర్డ్ స్టెప్ కాబట్టి హైయెస్ట్. హైయెస్ట్ అంటే 60కి 72కి ఏది హైయెస్ట్, 72 హైయెస్ట్. సో ఆశించిన అద్దె 72,000. ఎక్స్పెక్టెడ్ రెంట్ 72,000. మరి గ్రాస్ యాన్యువల్ వాల్యూ, స్థూల వార్షిక విలువ కూడా 72,000. 72,000 ఇలా రాసుకుని 4 పాయింట్. మున్సిపల్ రెంట్ అని రాసుకొని 60,000. మున్సిపల్ అద్దె 60,000. దాని కింద వాస్తవ అద్దె, యాక్చువల్ రెంట్.
72,000. దాని కింద మీరు రాసుకోవాలి ఆశించిన అద్దె ఎక్స్పెక్టెడ్ రెంట్, ఆశించిన అద్దె ఎక్స్పెక్టెడ్ రెంట్ 72,000. దేర్ఫోర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ, దేర్ఫోర్ స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ 72,000. ఇక ఇప్పుడు స్టేట్మెంట్ ఓపెన్ చేసాం, వివరాలు మొత్తం ఓపెన్ చేసాం. ముందుగా ఏం తీసుకోవాలా, స్థూల వార్షిక విలువ తీసుకోండి. స్థూల వార్షిక విలువ ఎంత? 72,000. ఇందులోంచి ఏం తీసేయాలి, మైనస్ పన్నులు, ట్యాక్సెస్ తీసేయాలి. ఏమి ఇచ్చాడు, ఇంటి వద్ద ఇచ్చాడు, ఇంటి పన్ను ఇచ్చాడు. ఇంటి పన్ను ఎంత అన్నాడు, ఇంటి పన్ను 6,000 ఇచ్చాడు. ఇంటి పన్ను 6,000. ఇంకో పన్ను ఇచ్చాడు, దాని పేరు ఏంటంటే శానిటరీ పన్ను. శానిటరీ పన్ను అంటే వీళ్ళు సందులో డ్రైనేజ్ ఏది క్లీన్ చేసినందుకు అలాంటి అట్లకి 600. మొత్తం 6,600 డిడక్షన్స్ తీసేయండి. 0, 0, 4, 5, 65,400. 65,400 నికర వార్షిక విలువ. నికర వార్షిక విలువ. ఇది దీని ఆన్సర్ ఇంతే అడిగాడు. దీని ఆన్సర్ ఇంతే. ఇంగ్లీష్ మీడియం కూడా రాసుకోండి. మున్సిపల్ రెంట్ 60,000, యాక్చువల్ రెంట్ 72,000, ఎక్స్పెక్టెడ్ రెంట్ 72,000, గ్రాస్ యాన్యువల్ వాల్యూ కూడా 72,000. స్టేట్మెంట్ ఓపెన్ చేసుకోండి, వివరాలు మొత్తం అంటే పర్టికులర్స్ అమౌంట్ అని రాసుకొని గ్రాస్ యాన్యువల్ వాల్యూ రాసుకోండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ 72,000 మైనస్ డిడక్షన్స్, లేదా మైనస్ అని పెట్టుకోండి, డిడక్షన్స్ అని రాసుకోండి. మైనస్ డిడక్షన్స్ ఏంటి, మైనస్ అంటే డిడక్షన్స్ ఏంటి, ట్యాక్సెస్. డిడక్షన్స్ ఏంటంటే ట్యాక్సెస్, పన్నులు. ఏం పన్ను ఇచ్చాడు, హౌస్ రెంట్ 6,000. హౌస్ రెంట్ 6,000. శానిటరీ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఏమో హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను అంటే హౌస్ ట్యాక్స్ అని రాసుకోవాలి 6,000. శానిటరీ ట్యాక్స్ 600. బయట 6,600 వేసి 72,000 నుంచి తీసేయాలి. తీసేస్తే 65,400. అది నెట్ యాన్యుటీ వాల్యూ, నికర వార్షిక విలువ. నికర వార్షిక విలువ. మరొక సమ్ రాసుకోండి. శ్రీవాత్సవ అని పేరు. శ్రీవాత్సవ హ్యావింగ్ 2 houses. Srivatsava having 2 houses. He give to rent. He give them to rent. Rent on first house. 200 rupees per month. 200 rupees per month. Second house rent 100 per month. 100 per month. 100 per month. 100 per month. Their municipal rent values
their municipal rent values are 4,000 and 1,000. 4,000 and 1,000. He paid local taxes on first house 150, and second house 100 per month. 100 per month. Calculate net annual value. తెలుగు మీడియం కూడా రాసుకోండి. శ్రీవాస్తవ అనే వ్యక్తి 2 గృహాలను కలిగి ఉన్నాడు. మొదటి గృహాన్ని నెలకు 200కు అద్దెకిచ్చాడు. రెండవ గృహాన్ని నెలకు 100 రూపాయలకు అద్దెకిచ్చాడు. వాటి మున్సిపల్ అద్దెలు వరుసగా 4,000, 1,000. అతడు చెల్లించిన స్థానిక పన్నులు వరుసగా 150, 100 రూపాయలు. అయినచో నికర వార్షిక విలువ కనుగొనండి. నికర వార్షిక విలువ కనుగొనండి. ఇప్పుడు కూడా ఇందాకలానే నికర వార్షిక విలువ ఎంతో లెక్కించమని చెప్పి మనల్ని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయంటండి. 2 గృహాలు ఉండొచ్చు, 3 గృహాలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా పర్వాలేదు. ముందు మనం ఏమనుకుందామంటే గృహము 1, గృహము 2 అనుకుందాం. ఇలా అనుకుందాం. మున్సిపల్ అద్దె ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే ఫస్ట్ ఇంటికి 4,000, రెండో ఇంటికి 1,000 ఇచ్చాడు. కాబట్టి వాస్తవ అద్దె ఎంత ఇచ్చాడో చూడండి. వాస్తవ అద్దె అంటే యాక్చువల్ రెంట్ ఇది నెలకి 200 అంట. అంటే 200 × 12 నెలలు అంటే 2,400. దీని వాస్తవ అద్దె. ఇది 1,200, 100 రూపాయలు × 12 అంటే ఇది 1,200. కాబట్టి మున్సిపల్ అద్దెమో ఇది 4,000, ఇది 1,000 అండి. వాస్తవ అద్దెమో ఇది 2,400కి అద్దెకిచ్చాడు, ఇది 1,200కి అద్దెకిచ్చాడు. సో ఆశించిన అద్దె ఎంత చెప్పండి. అంటే ఆశించిన అద్దె అన్నా లేదా స్థూల వార్షిక విలువ అన్నా ఒకటే కదా. ఆశించిన అద్దె అన్నా స్థూల వార్షిక విలువ అన్నా అదే. ఇది ఎంత అంటే మున్సిపల్ అద్దె, వాస్తవ అద్దె, విచ్ ఈజ్ హైయెస్ట్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? 4,000 ఎక్కువ ఉంది.
కాబట్టి ఫస్ట్ గృహం యొక్క ఆశించిన అద్దె 4000. అదే రెండవ గృహానికి దగ్గరికి వస్తే మున్సిపల్ అద్దె 1000, యుక్తమైన అద్దె 1200, విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే 1200. అంటే దీని యొక్క నికర స్థూల వార్షిక విలువ 1200 కింద తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది కాబట్టి గృహాస్తి నుంచి ఆదాయం వివరాలు. గృహం 1, గృహం 2, గృహం 1, గృహం 2 ఇలాగే కట్టుకోవాలి రెండు ఇచ్చినప్పుడు. గృహాస్తి నుండి ఆదాయం, గృహాస్తి నుంచి ఆదాయం. ఫస్ట్ స్థూల వార్షిక విలువ, స్థూల వార్షిక విలువ. దీని స్థూల వార్షిక విలువ ఎంత అన్నారు? 4000. దీని స్థూల వార్షిక విలువ ఎంత అన్నారు? 1200. ఏం తీయాలా? మున్సిపల్ పన్నులు తీసేయాలి. మున్సిపల్ పన్నులు ఫస్ట్ ఎంత? మున్సిపల్ పన్నులు 150 రూపాయలు ఇచ్చాడు, రెండో దానికి 100 ఇచ్చాడు, అంతే కదా. 150 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాడు. తీసేద్దాం. ఇది తీసేస్తే 3850, ఇది తీసేస్తే 1100. ఇదే నికర వార్షిక విలువ, నికర వార్షిక విలువ. ఇంకా లెక్క ఎదరికి వెళ్ళామనుకోండి, అప్పుడు స్టాండర్డ్ డేట్స్ ఇందులోంచి తీసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇది లెక్క చేసే విధానం. తెలుగు మీడియం ఇలా ఎక్కించేసుకోండి. మున్సిపల్ అద్దె గృహం 1, 2 4000, 1000. వాస్తవ అద్దె 200 × 12 2400. ఇది 100 × 12 1200. అదే ఆశించిన అద్దె స్థూల వార్షిక విలువ అనేది ఎంత అవుతుంది అంటే, ఇందులో ఎక్కువ 4000 కాబట్టి ఇది అవుతుంది, ఇందులో ఎక్కువ 1200 కాబట్టి ఇది అవుతుంది. అప్పుడు ఇక్కడ టేబుల్ ఓపెన్ చేసుకుని స్థూల వార్షిక విలువ ఇది 4000, ఇది 1200 తీసుకోండి. దీని మున్సిపల్ పన్నులు 150 తీసేయండి, దీని మున్సిపల్ పన్నులు 100 తీసేయండి. అది నికర వార్షిక విలువ అవుతుంది. ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసుకోండి. హౌస్ 1, హౌస్ 2 ఆన్సర్ అని పెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆన్సర్ అని పెట్టుకొని హౌస్ 1, హౌస్ 2. ఫస్ట్ మున్సిపల్ రెంట్, మున్సిపల్ రెంట్ 4000, 1000, 4000, 1000. యాక్చువల్ రెంట్, యాక్చువల్ రెంట్ 200 × 12 బ్రాకెట్లో వేసుకోండి. 200 × 12 2400. మళ్ళీ 100 × 12 1200. దాని కింద ఎక్స్పెక్టెడ్ రెంట్, ఎక్స్పెక్టెడ్ రెంట్ బ్రాకెట్లో గ్రాస్ యాన్యువల్ వాల్యూ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇందులో హైయెస్ట్ 4000 కాబట్టి ఇక్కడ 4000 వేసుకోండి. ఇందులో హైయెస్ట్ 1200 కాబట్టి 1200 వేసుకోండి. వేసుకున్నాక టేబుల్ ఎట్లా తీసుకోండి. పర్టికులర్స్ హౌస్ 1, హౌస్ 2, పర్టికులర్స్ హౌస్ 1, హౌస్ 2. ఇది గృహాస్తి నుంచి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. గృహాస్తి నుంచి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఫస్ట్ స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యుటీ వాల్యూ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ. ఇది 4000, ఇది 1200. 4000, 1200. అందులోంచి మైనస్ మున్సిపల్ పన్నులు, మైనస్ ట్యాక్సెస్, మైనస్ మున్సిపల్ పన్నులు 150, 100, 150, 100. ఇప్పుడు ఈ 4000 నుంచి 150 తీసేయండి, 3850. ఈ 1200 నుంచి 100 తీసేయండి, 1100. ఇది నెట్ యాన్యువల్ వాల్యూ అని రాసుకోండి. నెట్ యాన్యువల్ వాల్యూ. ఈరోజు ఫార్మేట్ చెప్పుకున్నామండి, 2 సమ్స్ కూడా చేసాం. కొద్దిగా మనకు ఒక అవగాహన వస్తుంది, ఫస్ట్ మీద కన్ఫ్యూజన్ కూడా తగ్గింది అండి, ప్రొసీజర్ మనకి అర్థమవుతుంది. ఇలాగే కొంచెం ఎదరికి వెళ్ళగలిగితే ఈ చాప్టర్ చాలా సులభంగా మనం చేసేయగలం. ఓకేనండి, థ్యాంక్ యూ.